అవునా? కాబట్టి దాన్ని వీళ్ళు అడ్వాంటేజ్ గా మలిచే ప్రయత్నం చేస్తున్నారు. మేబీ ఈ పాటికి పుస్తకాలు అయిపోయి ఉండొచ్చునేమో. అదే అవును. 2 కోణాలు ఉంటది. ఒకటి ఆల్రెడీ సంతకాలు అయిపోయి ఉండొచ్చు. ఎందుకంటే నేను కొంతమంది చూసినప్పుడైతే ఆ కాలేజీల దగ్గరికి వెళ్ళి సంతకాలు పెట్టించుకునే నడిచినాయి. అయితే అవి మొత్తం కలిపి రాష్ట్ర వ్యాప్తంగా రెగ్యులర్గా ఒక ఈవెంట్ లాగా నడపాలనుకున్న జగన్కి అవల. ఒక రోజున ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అక్కడ తిరిగాడు, సంతకాలు పెట్టించాడు, మిగతాది కార్యకర్తలకు అప్పు చెప్పేసాడు, వాళ్ళు పెట్టించుకురావాలి. వాళ్ళు దీనివల్ల ఏ పైసా లేదుగా, అదే కదా. కాబట్టి ఆ చూద్దాంలని పక్కన పెట్టేసి ఉంటారు. వీళ్ళు వాళ్ళ మీద పెత్తనం చేసే పరిస్థితులు ఇప్పుడు ఉండరు. గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏమన్నా ఈ పనులన్నీ మా దగ్గర చేయించుకుంటాం, మాది ఎందుకు చేయరు అని అడుగుతారు. ఇలాంటి భాషలోనే మాట్లాడతారు. ఇప్పుడు అడగరు, ఇప్పుడు అడగలేరు. అడిగితే అనా నేను వ్యాపారం చేసుకోవాలని వెనకాల ఇక సంతకాలను తిరగాలన్నా అంటాడు. కాబట్టి ఇక్కడ ఎవరికి వాళ్ళ కమిట్మెంట్ లెవెల్స్ ఏం లేవు మ్యాక్సిమం. అందుకని ఇక్కడ ఆగిపోతుంది ఒక ఆస్పెక్ట్. రెండవది ఏంటంటే ఆల్రెడీ సంతకాలు పెట్టిచ్చేసుకునేసి పక్కన పెట్టి ఉండాలి. ఈ రెండిట్లో ఏదైనా తెలియదు. దాన్ని జ్యోతి జాగ్రత్తగా అటుకు మలిచే ప్రయత్నం చేస్తుంది అంతే. అవును. కానీ ఒకటి సార్, నిజంగా క్యాడర్లో గనక జోష్ లేదు, యాక్టివ్గా లేరు అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రంగంలో దిగితే గానీ ఇది రాదా? ఎందుకంటే జగన్ వస్తే జనం వస్తారని ఉంది తప్ప వైసీపీ నాయకులు వెళ్తుంటే జనాల్లోకి వెళ్తున్నా సరే అది ఓకే, వస్తున్నారా లేదో తెలియదు కానీ